అసెంబ్లీలో గ్రామీణ వైద్యులకు ఇచ్చిన హామీ నెరవేర్చండి డిమాండ్ గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత డా కొండిశెట్టి సురేష్ బాబు ప్రెస్ మీట్ బషేరాబాద్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ నాటి నుండి నేటి వరకు గ్రామీణ వైద్యుల సమస్యలు శాశ్వత పరిష్కారానికి నోచుకోలేదు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో తెలంగాణలో ప్రతి నియోజకవర్గాల్లో అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు దాటి అసెంబ్లీలో కూడా ఎక్కడ గ్రామీణ వైద్యుల గురించి చర్చించింది లేదు. ఎన్నికల సమయంలో మాత్రమే గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కనీసం చర్చ కూడా జరగట్లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. గతంలో 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 429 జీవో ఒకటి ప్రవేశపెట్టారు. ఆ జీవో ప్రకారం కొంతవరకు మాకు మేలు జరిగింది, న్యాయం జరుగుతుంది అన్న సమయంలో ఆయన అకాల మరణం మాకు శాపంగా మారింది. తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే శాశ్వత పరిష్కారానికి నోచుకోలేదు, కనీసం చర్చించింది కూడా లేదు. పరిష్కారానికి ఈ రోజు వరకు ఎక్కడ చేయలేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుద్దని గ్రామీణ వైద్యులందరూ శాశ్వత పరిష్కారం చేస్తారని గ్రామీణ వైద్యులందరూ నమ్మారు. అలాగే ఎన్నికల్లో గ్రామీణ వైద్యులందరూ సహాయ సహకారాలు అందించారు. కానీ 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కనీసం అసెంబ్లీలో కూడా ఎక్కడా చర్చించింది లేదు. ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతున్నాం, మీ మాటలు నమ్మి, మీ హామీని నమ్మి మేము సహాయ సహకారాలు అందించాం. అలాగే మాకు జరుగుతున్న అన్యాయాల గురించి కూడా మీ దృష్టికి ఎన్నోసార్లు తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వంలో మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వాలే తర్వాత ప్రభుత్వాలుగా వస్తున్నాయి, అధికారంలో ఉంటున్నాయి. గ్రామీణ వైద్యులను మోసం చేసిన ఏ అధికార పార్టీ కూడా తర్వాత మనుగడలో ఉన్న చరిత్ర లేదు. ఇది నేను చెప్పడం కాదు, ఒకసారి మీరే చెక్ చేసుకోండి. గ్రామీణ వైద్యులకి ఎన్నికల్లో హామీ ఇచ్చి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాలయాపన చేస్తూ మా హామీని నెరవేర్చిన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది లేదు. మీ హామీని నమ్మి గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మా సమస్యలు పరిష్కరిస్తాయని మీ హామీని నమ్మాం. అలాగే సహాయ సహకారాలు అందించాం. కానీ 2 సంవత్సరాలు గడుస్తున్నా సరే కనీసం ఎక్కడ చర్చించింది కూడా లేదు. మేము ఒకటే విన్నవిస్తున్న ప్రభుత్వానికి, మాకు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి, మా సమస్యలు పరిష్కరించండి. అవకాశం ఉన్న వరకు మాకు త్వరితగతిన ఎక్కువ కాలయాపన చేయకుండా మా సమస్యలు అసెంబ్లీలో పరిష్కరించవలసిందిగా కోరుచున్నాం. మొన్న ఒక పెద్ద ఆయన తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో నాకు తెలియదు, కానీ ఆర్ఎంపీలకి 60% తీసుకున్నారనే కమిషన్ గురించి మాట్లాడారు. ఏ వ్యాపారస్తుడైనా సరే 60% కమిషన్ ఎవరికైనా ఇస్తారు? అసలు అది అంటారు కూడా. మరి మాకైతే అసలు అయిన తర్వాత మా పెద్ద అన్న తర్వాత ఆ మాట మాకు కూడా చాలా బాధ అనిపించింది. మాకు 60% ఇస్తే హాస్పిటల్ వాళ్ళు మరి వాళ్ళు ఏమి చేస్తారు? మాకు 60% ఇస్తే ఇలాంటి నిందలు మా మీద వేయడం తగదు. ఒక్కటే వినిపిస్తున్నాం, మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చుదని ఆశతో మీకు సహాయ సహకారాలు అందించాం. నిందలు మోపి మేము మా సమస్యలు పరిష్కరించమని అడుగుతుంటే మా మీద దాడులు చేయడం చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. బతకలేక బతుకుతున్నాం. మా సమస్యలు ఈ అసెంబ్లీలో అయినా సరే చర్చించి శాశ్వత పరిష్కారం చేయాలని రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరిస్తానని ఆశిస్తున్నాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరించాలని విన్నవిస్తున్నాం. డిమాండ్లు అంటే మాకు 429 జీవో గతంలో 2008లో ఇచ్చిన 429 జీవో ఆగిపోయింది. అది 75% వరకు ట్రైనింగ్ ఇచ్చి ఆపడం జరిగింది. తర్వాత ఉన్న 25% కానీ తర్వాత ఉన్న ఆర్ఎంపీలకు కానీ ఎక్కడ పరిపూర్ణంగా ట్రైనింగ్ ఇచ్చింది లేదు, మా సమస్యలను పరిష్కరించింది లేదు.
కనీసం ఆ 429 జీవోనైనా ఆధారంగా చేసుకుని గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆ 429 జీవోని పునరుద్ధరించాలని కోరుతున్నాం. కనీసం ఇప్పటి వరకు అసెంబ్లీలో మా గురించి చర్చ కూడా లేకపోవడం చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి గారిని అలాగే ఆరోగ్య శాఖ మంత్రి వారిని ఒక్కడే కోరుతున్నాం, మీరు ఇచ్చిన హామీని గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. సమస్యలు అంటే మాకు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తారని గతంలో ఒకసారి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ప్రణాళిక రెడీ చేయడం జరిగింది. అది 429 జీవో. అదే సమస్యల్ని అలాగే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చమని మేము అడుగుతున్నాం. నా పేరు